టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. భక్తుల సౌకర్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ పేరును మరోసారి మార్చింది. శ్రీవారి ఆలయ సమాచారంతో పాటు అనుబంధ ఆలయాల పూర్తి వివరాలను ఈ ఆధునీకరించిన వెబ్సైట్లో పొందుపరిచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఈ కొత్త వెబ్సైట్ను ఆధునీకరించింది. తిరుమల వెంకన్న భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్సైట్ పేరుని మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంస్థ, ఒకే వెబ్సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో పేరుని మార్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఇకపై భూములు శ్రీవారి దర్శనం కోసం లేదా ఆలయ వివరాల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే ఇక నుంచి కొత్త వెబ్సైట్ ని ఉపయోగించాలని వెల్లడించింది. గతంలో టీటీడీ వెబ్సైట్ పేరు టీటీడీ సేవ ఆన్లైన్ అనే పేరుతో ఉండేది. అనంతరం టీటీడీ వెబ్సైట్ ను తిరుపతి బాలాజీగా మార్చారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి టీటీడీ దేవస్థానమ్స్ అని కొత్త పేరు పెట్టారు. ఈ కొత్త వెబ్సైట్ లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్రతో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణా వివరాలు, బస సహా ఇతర వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫోటోలు, వీడియోలను భక్తులకు అందుబాటులో ఉంచారు. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్సైట్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం టీటీడీ ఈ కొత్త వెబ్సైట్ ను ఆధునీకరించింది. తిరుపతికి వచ్చినామంటే తిరుపతి గోవిందరాజ స్వామి గుడికి ఎలా వెళ్ళాలి అనేది చాలా వరకు తెలియదు. నావిగేషన్ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఎక్కడ బస్ స్టాండ్ నుంచి కావచ్చు, రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు, ఎక్కడ అండ్ ఆల్సో దానికి దగ్గరలో టీటీడీ అనుబంధ ఆలయం ఏది ఉంది. సో వాళ్ళకి ఎట్లా దర్శనానికి టైం ఉంటుంది. దర్శనానికి టైం ఉన్నప్పుడు కింద చుట్టుపక్కల ఉండే ఆలయాలను చూసే విధంగా, అదేవిధంగా వాళ్ళు ఢిల్లీ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన ఇన్ఫర్మేషన్ సెంటర్ కావచ్చు, కాశ్మీర్ వరకు కాశ్మీర్లో ఉన్న ఆలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అన్నీ కూడా పొందుపరుస్తూ ఒక పూర్తిగా 60 పైచిలుకు ఆలయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, బుకింగ్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ కోసం వెతికితే ఇతర వెబ్సైట్లు వస్తుండడం, వాటిల్లోనూ రిజిస్టర్ చేసుకుని కొంతమంది భక్తులు మోసపోవడంతో టీటీడీ వెబ్సైట్ ఆధునీకరణ యోచన చేసింది.